షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is tribulation. Tribulation works patience. Tribulation works patience. పుస్తకాలు రోమిల పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతకు సహాయం చేస్తున్నాడు. ఎలయనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయగలమో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అటువల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. To pray for patience, but our faith sinks. Those who tax us to the most. మన సహనం కోసం ప్రార్థన చేసినప్పుడు ఇంకా మనం కురింగిపోతాం. మనం pray for submission. God sends us afflictions. మనం విధేయతగా ప్రార్థించినప్పుడు దేవుడు శ్రమలు పంపుతాడు. Or we learn obedience by the things we suffer. ప్రభువే మాదిరి శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి మనం విధేయతగా ప్రార్థిస్తే దేవుడు శ్రమను పంపిస్తాడు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటాం. We pray for unselfishness. God gives us opportunities to sacrifice ourselves by thinking on the things of others, by laying down ourselves for the brethren. నిస్వార్థం కోసం ప్రార్థించినప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరుల కొరకు మన జీవితాన్ని త్యాగం చేసిన దేవుడు అవకాశాలు ఇస్తాడు. ప్రే ఫర్ స్ట్రెంగ్త్ అండ్ హ్యూమిలిటీ. సమ్ మెసెంజర్స్ ఆఫ్ సాటన్ టార్మెంట్ us. మనము బలము కొరకు దీనతగా ప్రార్థన చేస్తే సాతాను అనుచరులు మనల్ని బాధ పెడతారు. We pray, Lord, increase our faith. Money takes up wings. Children are alarming well. ప్రభు నా విశ్వాస వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నప్పుడు కుటుంబంలో బిడ్డలు అనారోగ్య స్థితికి లోనవుతారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. We pray for lamb life. గొర్రె పిల్ల వంటి జీవితం కావాలని ప్రార్థన చేస్తాం. We are given lowly service. ఎంతో దయనీయమైన పరిచయం చేయడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. Pray for gentleness. There comes perfect storms of temptations. సాత్విక కొరకు ప్రార్థన చేస్తే చాలా సందర్భంలో ఎన్నో శోధనలు మనకు వస్తాయి. పిల్లరా, అనేక సందర్భాల్లో మనం ప్రే ద వే ఆఫ్ పీస్ అండ్ విక్టరీ is accepting every circumstances, every trial, and to live above the clouds. మన జీవితం నిజంగా ఈ సహనం నేర్చుకోవాలంటే we have to accept every circumstances. ప్రతి స్థితిగతులు సంతోషంగా అంగీకరించి to live above the clouds. మేఘాల పైన మనం వ్యవహరించాలి. కాబట్టి ఈ సహనం అనేది ద ట్రిబులేషన్ వర్క్స్ పేషెన్స్. శ్రమల ద్వారానే మనం సహనము నేర్చుకుంటాం. ప్రభువా నాకు సహనం నేర్పించమని ప్రార్థన చేసాము. దేవుడు కష్టం రావచ్చు, ఆర్థిక ఇబ్బంది రావచ్చు, శత్రువు నుంచి బాధనే కలగవచ్చు, ఎన్నో రకరకాల ఇబ్బందులు గురి కావచ్చు, మనస్తాపానికి గురి కావచ్చు, శారీరక రుగ్మతలోను కావచ్చు, సమస్యలోను కావచ్చు. కానీ అలాంటి సమయంలోనే వాటి ద్వారానే సహనం అనే సౌశల్యాన్ని మనం అలవరుచుకుంటాం. ఉదాహరణకు యోబు భక్తుడు ఆయన సహనం గురించి వింటారు కదా. ఆయన శ్రమలో ఉన్నప్పుడే ఆ సహన సౌశల్యాన్ని పెంపొందించుకున్నాడు. ద ట్రిబులేషన్స్ వర్క్ విత్ పేషెన్స్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన శ్రమ స్తుతిస్తున్నాం. శ్రమలు, కష్టములు, బాధ ఇవన్నీ కూడా తండ్రి మన సహనాన్ని పెంపొందింపచేస్తాయి. కాబట్టి ఆ సహన సౌశల్యాన్ని అలవర్చుకోవడానికి ఆత్మశక్తి దయచేయండి.
వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించను నాయన. ఆధ్యాత్మిక కార్యాలు జరిగించి అన్ని ఓర్చుకొని సహనాన్ని పెంపొందించుకుని గుణం వారికి దయచేయవలసిగా జ్ఞాపం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.